ఓకే అమ్మా. సో లాస్ట్ క్లాస్లో మనం జిఎంబి ఎలా క్రియేట్ చేయాలనేది జిఎంబి క్రియేషన్ చూసాం కదా. సో టుడే ఐ టెల్ యూ అబౌట్ జిఎంబి ఎస్ఈఓ. గూగుల్ మై బిజినెస్ని ఎస్ఈఓ ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాము. సో దీస్ ఆర్ ద టాప్ పాయింట్స్ మనకు జిఎంబి ఎస్ఈఓ చేసేటప్పుడు మనకు మెయిన్గా చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇవి. సో ఫస్ట్ వన్ వచ్చేసి చూస్ రైట్ బిజినెస్ కేటగిరీ. ఓకే. సో మనం ఇక్కడ జిఎంబిలో ఏదైతే అంటే గూగుల్ మన బిజినెస్ ని రికమెండ్ చేయాలి అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడు కూడా టాప్ 3 ప్లేసెస్ లో ఉండాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ వాంట్ సెర్చ్ ఫర్ సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఇన్స్టాలేషన్ సర్వీసెస్ నియర్ మీ ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకు ఒక 3 లిస్టింగ్స్ మాత్రమే ఇక్కడ మనకు టాప్ లో కనిపిస్తుంది, చూసారు కదా. ప్లేసెస్ లో 1, 2, 3 తర్వాత మనం మోర్ ప్లేసెస్కి వెళ్ళాలి. సో కాబట్టి మన లిస్టింగ్ ని టాప్ 3 ప్లేసెస్ కి ఎలా తీసుకురావాలి, అదే అనమాట మనకి ఇక్కడ జిఎంబిఎస్ఈఓ. సో దీంట్లో మన లిస్టింగ్ ని టాప్ మోస్ట్ ప్లేస్ కి తీసుకురావాలంటే ఫస్ట్ వచ్చేసి రైట్ బిజినెస్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన బిజినెస్ మనం నిన్న క్రియేట్ చేసినప్పుడు కేటగిరీ చూపించాను కదా, ఆ కేటగిరీ అనేది ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. మరి కేటగిరీ మనం ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే వీ కెన్ డూ వన్ థింగ్. జస్ట్ సెకండ్. ఓకే. సో మరి మనకు ఆ కేటగిరీస్ మనకు ఏ కేటగిరీ మన దానికి పెట్టుకోవాలి అనేది మెయిన్ అమ్మ ఇక్కడ. సో దానికి ఏంటంటే వీ కెన్ డూ వన్ థింగ్. మనకు గూగుల్లో జస్ట్ గో టు గూగుల్ సెర్చ్. ఇక్కడ జిఎంబి ఎవ్రీవేర్. సో జిఎంబి ఎవ్రీవేర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి మనం సెర్చ్ చేసినట్లయితే యూ కెన్ సీ దిస్ జిఎంబి ఎవ్రీవేర్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇది మనం ఓపెన్ చేసుకొని వీ కెన్ యాడ్ టు క్రోమ్. ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేశాను కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని చూపిస్తుంది. సో మీరు మామూలుగా యాడ్ టు క్రోమ్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి ఇది ఆటోమేటిక్గా మన క్రోమ్కి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఈ పర్టికులర్ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మనం కనిపించాలి అనుకుంటే టాప్ 3 ప్లేసెస్లో వచ్చే వాళ్ళు ఏ కేటగిరీ పెట్టుకున్నారో మనం అది చూసుకోవచ్చు. ఇక్కడ యూ కెన్ సీ దిస్ వన్. సపోజ్ మోర్ ప్లేసెస్కి వెళ్ళాను నేను. ఇక్కడ మోర్ ప్లేస్కి వెళ్తే యూ కెన్ సీ హియర్. సో ఇవన్నీ కూడా మనకు పెట్టుకునే కేటగిరీస్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఐఎమ్ సర్చింగ్ ఫర్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేశాను. సో వీళ్ళు టాప్లో వచ్చారు. లెట్ మీ వన్ దిస్. ఓకే, గుడ్. జస్ట్ సెకండ్. దీంట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని దెన్ వీ కెన్ యూజ్ ఇట్ దిస్ వన్. సో దీంట్లో మన అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఐఎమ్ గివింగ్ ద నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఫస్ట్ టైం మనకి ఇవన్నీ చూపిస్తుంది. జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని వచ్చేసి పెట్టేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఐ క్లోజ్ దిస్ అండ్ ఐ విల్ సర్చ్ ఫర్ సమ్ అదర్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో మనం ఇది నేను పిన్ చేసి పెట్టుకుంటాను. సో మనం ఎప్పుడైతే కనుక దీన్ని ఓపెన్ చేసామో మనకి ఇక్కడ కనిపిస్తుందమ్మా. సో ఇలా కనిపించినప్పుడు ఏంటంటే జస్ట్ ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. సో ద కేటగిరీస్ ఏ కేటగిరీ మనకు
టార్గెట్ చేస్తున్నాం అదనమాట. సపోజ్ ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేశాను. లేదా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ హైదరాబాద్. ఇలా సెర్చ్ చేసినప్పుడు గూగుల్‌లో ఎవరు టాప్ వస్తున్నారు. ఓకే. సో, గూగుల్‌లో టాప్ వచ్చిన వాళ్ళు ఏ కేటగరీస్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు దీనివల్ల వస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కూల్, కోచింగ్ సెంటర్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ కేటగరీస్ వీళ్ళు యాడ్ చేసింది. సో, మోస్ట్‌లీ అందరూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కూల్ అనేదే టాప్ మోస్ట్‌లో వచ్చిన వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో, వి టు కెన్ పుట్ ప్రైమరీ కేటగరీ అదే పెట్టుకుంటాం మనం. సో, ప్రైమరీ కేటగరీ అది పెట్టుకొని నెక్స్ట్ సెకండరీ కేటగరీస్ మార్చుకోవచ్చనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కేపీహెచ్‌పి ఈ కీవర్డ్‌తో నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి. ఇది యాక్చువల్‌గా మనది అమీర్పేట్ కాకుండా ఇది కేవీహెచ్‌పిది కొత్త లిస్టింగ్ అమ్మ. మనం కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసాం అక్కడ. సో, కేబీహెచ్‌పికి మనం పెట్టినందువల్ల ఏంటంటే, మనం అదే కీవర్డ్‌తో సెర్చ్ చేస్తున్నాము. సో, మన కాంపిటీటర్స్ చూసినట్లయితే ట్రైనింగ్ సెంటర్, ఎడ్యుకేషన్ సెంటర్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇవి మనకు మెయిన్‌గా పెట్టిన కేటగరీస్. ఓకే. ట్రైనింగ్ సెంటర్, ఎడ్యుకేషన్ సెంటర్. సో, దీనికి తగ్గట్టుగా మనం వి కెన్ గో టు దిస్ ప్లేస్. ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసి కేటగరీస్ ఏదైతే ఉన్నాయో వి కెన్ యూజ్ దట్ కేటగరీస్ హియర్. బిజినెస్ కేటగరీ. ఇక్కడ ప్రైమరీది మనం ఇక్కడ పెట్టుకొని వీ కెన్ యాడ్ ఈవెన్ మోర్. మనం మోర్ కేటగరీస్ యాడ్ చేసుకోవచ్చు. సో, మన కేటగరీస్‌లో ఎక్కువగా యూజ్ చేస్తుంది ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ ఒకటి, ఎడ్యుకేషన్ సెంటర్, సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్. సో, ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ట్రైనింగ్ సెంటర్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ సెంటర్, సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. ఓకే. సేవ్. ఇలా వి మస్ట్ హావ్ టు యాడ్ ద రైట్ కేటగరీ. మన బిజినెస్ రైట్ కేటగరీ యూజ్ చేసుకుంటే, ఆ కేటగరీని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అవి డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజ్ బిజినెస్ నేమ్ ఫర్ సెర్చ్. మనం ఏదైతే మన బిజినెస్ నేమ్ ఉందో, ఆ బిజినెస్ నేమ్‌లో ట్రై టు ఇంక్లూడ్ ద కీవర్డ్స్. మనం ఏ కీవర్డ్‌తో అయితే సెర్చ్ చేస్తే గూగుల్‌లో మనది చూపించాలి అని మనం అనుకుంటామో, ఆ కీవర్డ్ మనం టైటిల్‌లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయడం. ఓకే. అది మెయిన్ సెకండ్ అన్నమాట. సో, థర్డ్ వన్ వచ్చేసి పుట్ లొకేషన్ ఆఫ్ యువర్ బిజినెస్. సో, మనకు ఒకవేళ గనక ఆఫ్‌లైన్ బిజినెస్ ఉంటే వి హావ్ టు యాడ్ ద లొకేషన్. ఇక్కడ కంపల్సరీగా లొకేషన్ యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనం లొకేషన్ యాడ్ చేసాం కదా! లొకేషన్ అండ్ ఏరియాస్ అని చెప్పి. సో, ఈ లొకేషన్ ఎందుకంటే గూగుల్‌లో మై బిజినెస్‌ని గూగుల్ లోకల్ లిస్టింగ్ లేదా గూగుల్ లోకల్ బిజినెస్ అంటారు. సో, ఇది ఎప్పుడు కూడా లోకల్‌గా ఉన్న బిజినెసెస్ వాళ్ళకి ఎక్కువగా చూపించేలాగా ప్రియారిటీ ఇస్తుంది కాబట్టి, మన బిజినెస్ అడ్రెస్ ఏదైతే ఉందో, సర్వీస్ ఏరియా ఏదైతే ఉందో, అవి ఇక్కడ ఇంక్లూడ్ చేయడం వల్ల మనకు జీఎంబీ ర్యాంకింగ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యాడ్ కీవర్డ్స్ ఇన్ డిస్క్రిప్షన్. మనం ఏ కీవర్డ్‌తో సెర్చ్ చేస్తే గూగుల్‌లో టాప్ రావాలని మనం అనుకుంటామో, ఆ కీవర్డ్స్ కంపల్సరీగా మనం ఈ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఓకే. ఇన్ దిస్ డిస్క్రిప్షన్. గాట్ ఇట్? సో, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ హై క్వాలిటీ ఫోటోస్ అండ్ వీడియోస్ విత్ జియో ట్యాగ్డ్. సో, మనకు మన కోర్స్‌కి సంబంధించిన మన ఇన్‌స్టిట్యూట్ అంటే మన కోర్స్ అని కాదు. మన బిజినెస్‌కి సంబంధించిన ఫోటోస్ కానీ, లేదా వీడియోస్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా మనం అప్‌లోడ్ చేసుకోవడం. అది కూడా ప్రతీది కూడా అప్‌లోడ్ చేయబోయే ముందు ఏం చేస్తామంటే జియో ట్యాగింగ్ చేస్తామనమాట. సో, అదెలా చేయాలంటే ఇక్కడ గో టు గూగుల్ జియో ట్యాగింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇదే వస్తుంది. జియో ట్యాగ్ ఫోటోస్ ఆన్‌లైన్ అని చెప్పేసి. IMGR.com అని చెప్పి. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్టార్ట్ నౌ. సో, ఇక్కడ మనం ఏ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అండ్ వన్స్ ఫోటో సెలెక్ట్ అయిన తర్వాత వి హావ్ టు యాడ్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. అంటే పర్టిక్యులర్ మనం ఏ ఏరియాలో అయితే మన బిజినెస్ ఉందో ఆ ఏరియా సంబంధించింది మనం జియో ట్యాగింగ్ చేస్తాం. ఈ జియో ట్యాగ్డ్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ పెట్టినందువల్ల కూడా మనకు ఎస్‌ఈఓ పేజ్ ర్యాంకింగ్ పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను
ఏదైనా ఒక ఫోటో ప్రస్తుతానికి యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఐఎమ్ జస్ట్ యాడింగ్ సమ్ స్మాల్ ఫోటో. I'll add this photo. క్లోజ్. సో నో జియో ట్యాగ్స్ ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది చూసారా? మనకి ఇప్పుడు ఆ ఇమేజ్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మన ఇమేజ్ అప్లోడ్ అయిన ఇమేజ్ ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో ఏం చేస్తామంటే కీవర్డ్స్ అండ్ ట్యాగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్ లేదా ఆల్టర్నేట్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు. రైట్ ఈఎక్స్ఐఎఫ్ ట్యాగ్స్ అని చూసారా? ఇది సెట్ చేసుకొని సైన్ ఇన్ టు గూగుల్. ఓకే. సో ఇక్కడ ఫోటో మనకు ఏదైతే లొకేషన్‌లో ఉన్నామో ఆ లొకేషన్‌ను మనం ఉండి రైట్ ఈఎఫ్ఐఎక్స్ ట్యాగ్స్ అని పెడితే ఆటోమేటిక్‌గా మనకు ఆ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ తీసుకుంటుంది. లేదు మనకు ఒకవేళ అదొద్దు, కొత్తది ఇచ్చుకోవాలి మనం ఇక్కడ అని చెప్పి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్‌లోకి వెళ్ళి మన లొకేషన్ ఏదైతే పిన్ ఉందో ఆ పిన్ దగ్గర నుంచి మనకు కావాలంటే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ తీసుకొని దాన్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గూగుల్‌లో గెట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఫ్రమ్ గూగుల్ మ్యాప్స్. సో ఇక్కడ మనం ఏదైతే ఉందో సెర్చ్ చేస్తే మన లిస్టింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపించడం కానీ లేదా మనకు నియర్ బై ఉండే ఏరియాస్ చూసుకున్నా పర్లేదు. ఎందుకంటే మనం మెయిన్ లొకేషన్ వచ్చేసి కేబిహెచ్పి కాబట్టి వీ కెన్ సెర్చ్ విత్ కేబిహెచ్పి. ఓకే, ఐ విల్ యాడ్ దిస్ వన్. సో దీని లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ మనకు కావాలంటే కాపీ చేసుకొని వీ కెన్ యూజ్ ఇన్ దిస్ జియో ట్యాగింగ్. ఈ ప్లేస్లో మనం న్యూ జియో ట్యాగ్స్ తీసుకొని పెట్టుకోవచ్చు. అట్లా మనం ఫొటోస్ని ట్యాగ్ చేసి ఇప్పుడు చూడండి ఫోటో ట్యాగ్డ్. మన ట్యాగ్ అయిన ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం కాంటూ డౌన్లోడ్ చేయబోయే ముందు కీవర్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మనకు జియో ట్యాగింగ్ అయి ఉంది. ఓకే, ఈ ఇమేజ్ని మనం వీ కెన్ యాడ్ ఇట్ ఇన్ జిఎంబిలో యాడ్ చేస్తాం. సో ఇది బ్యాక్ ఎండ్లో మనకు ఆ లొకేషన్ జియో లొకేషన్ ట్యాగ్ అయి ఉంటుందమ్మా. సో మామూలు ఫ్రంట్ ఎండ్లో ఫోటో అయితే యాజ్ ఇట్ ఈస్ ఇట్లే కనిపిస్తుంది, బట్ బ్యాక్ ఎండ్లో మాత్రం ట్యాగ్ అయి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేసి జస్ట్ గో టు జిఎంబి, మనం యాడ్ అప్డేట్ అని చెప్పేసి మనం ఇక్కడ కావాలంటే వీ కెన్ డూ ద పోస్టింగ్. యాడ్ అప్డేట్ అని చెప్పి ఆ ఇమేజ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అండ్ మనం ఈ అప్డేట్స్ పోస్ట్ చేసేటప్పుడు కూడా డిస్క్రిప్షన్లో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద కీవర్డ్స్. ఏ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తే మనం గూగుల్లో టాప్ రావాలనుకుంటామో ఆ కీవర్డ్స్ వచ్చేలాగే మనం డిస్క్రిప్షన్ రాసుకొని దెన్ వీ కెన్ యాడ్ ద బటన్, కాల్ బటన్ కానీ లేదా వాట్ ఎవర్ ద బటన్ వాట్. ఇప్పుడు సపోజ్ మనకు లాన్ మోర్ అని కానీ సైన్ అప్ అని కానీ ఏదైనా ఆప్షన్ పెట్టుకొని మనం వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండ్ వీ కెన్ డూ ద పోస్టింగ్. సో ఇలా మనం జియో ట్యాగ్డ్ ఇమేజెస్ అండ్ ఫొటోస్ మనం పెట్టుకుంటూ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రివ్యూస్. వీ హ్యావ్ టు ఆస్క్ ద రివ్యూస్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో మనకు మన సర్వీస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర మనం రివ్యూస్ తీసుకొని ఆ రివ్యూస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో రివ్యూస్ అడగాలంటే ఇక్కడ యూ కెన్ సీ హియర్ ఆస్క్ ఫర్ రివ్యూస్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ
లింక్ వస్తుంది. ఈ లింక్ని మనం వాళ్ళకి పంపించి వీ కెన్ ఆస్క్ ద రివ్యూ రివ్యూ అడగచ్చు. అండ్ వీలైతే మనం సర్కిల్‌లో కూడా కొంతమందికి ఇనీషియల్‌గా కొత్త లిస్టింగ్ అనుకోండి, కస్టమర్స్ అప్పుడు ఇంకా రాలేదనుకోండి. సో, మనకు తెలిసిన సర్కిల్‌లోనే మనం ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర గానీ వాళ్ళకి పంపించి వీ కెన్ ఆస్క్ ద రివ్యూ. అండ్ మేక్ ష్యూర్ రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా రివ్యూలో వాళ్ళిచ్చే కంటెంట్ ఏదైతే ఉందో, అంటే రివ్యూస్ రాస్తారు కదా! సో అండ్ సో ఇట్స్ వెరీ నైస్ అని అట్లా. అలా రాసే కంటెంట్‌లో కూడా మనం కీవర్డ్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా బెనిఫిట్ అనమాట. అది కూడా మనకి ఎస్‌ఈఓకి ఉపయోగపడుతుంది. ఓకే. సో, దట్ ఈస్ ద వన్ మోర్ ఆప్షన్. మనం రివ్యూస్ రెగ్యులర్‌గా పెట్టుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైమ్ రివ్యూ వచ్చిన వెంటనే మనకి ఎవరైనా రివ్యూ ఇచ్చిన వెంటనే మనకిక్కడ ఈ రివ్యూస్ ఆప్షన్‌లో ఉంటుందండి. రీడ్ రివ్యూస్‌లోకి వెళ్ళి మన లేటెస్ట్ రివ్యూస్ ఏమైతే ఉన్నాయో వాటికి కంపల్సరీగా వి హావ్ టు గివ్ ద రిప్లై. సో, రెగ్యులర్‌గా మనకొచ్చిన రివ్యూస్‌ని మనం రిప్లై ఇస్తూ ఉంటే ఎంగేజింగ్‌గా ఉంటే దానివల్ల కూడా మనకు పేజ్ ర్యాంక్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ గూగుల్ మ్యాప్ సిట్యుయేషన్స్ అంటారు. అంటే ఇక్కడ ఎన్ఐపి అని చెప్పి పెట్టాం కదా బ్రాకెట్‌లో, అంటే నేమ్, అడ్రెస్ అండ్ ఫోన్ నంబర్. మనకు జీఎంబీ లొకేషన్‌కి మనం యూజ్ చేసిన నేమ్ ఏదైతే ఉందో అదే నేము, అదే అడ్రెస్ అండ్ సేమ్ ఫోన్ నంబర్. ఈ 3 మనం వి హావ్ టు యాడ్ ఇన్ లోకల్ బిజినెస్ ప్లేసెస్. సో, మనకు ఎక్కడెక్కడైతే మన లోకల్ బిజినెస్ క్రియేట్ చేయగలమో, ఓకే. ఆ ప్లేసెస్ అంతా కూడా మనం ఇదే నేము, ఇదే మెయిల్ ఐడీ, ఇదే అడ్రెస్ సారీ ఇదే నేమ్, ఇదే ఫోన్ నంబర్, ఇదే అడ్రెస్ యూజ్ చేసి మనం మల్టిపుల్ ప్లేస్‌లో క్రియేట్ చేసుకోవాలన్నమాట. దాన్నే సిట్యుయేషన్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్మ్. లోకల్ బిజినెస్ డైరెక్టరీస్ హైదరాబాద్ అని గాని, ఇండియా అని గాని సెర్చ్ చేస్తే విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ చూడండి జస్ట్ డైల్ కానీ, ఇండియా మార్ట్ కానీ, యెల్లో పేజెస్, ఇండియన్ బిజినెస్ డైరెక్టరీ ఫస్ట్. సో, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వెబ్‌సైట్స్. యెల్లో పేజెస్ కావచ్చు. వీటన్నిటిలో కూడా ఏంటంటే వి హావ్ టు క్రియేట్ అవర్ లిస్టింగ్. ఓకే. హైదరాబాద్ లోకల్ బిజినెస్ డైరెక్టరీ అని చెప్పి ఇంకో సైట్ ఉంది. సో, వీటన్నిటిలో కూడా ఏం చేస్తామంటే మన బిజినెస్ లిస్టింగ్‌ని మనం ఇక్కడ పోస్ట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇదే కాకుండా ఇవే కాదు జస్ట్ డీలే కాకుండా సులేఖ ఉంది. ఈవెన్ ఫేస్‌బుక్ పేజ్ కూడా. మనం ఒక ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేస్తే ఆ ఫేస్‌బుక్ పేజ్ కూడా సేమ్ నేమ్ పెట్టుకుంటాం. అండ్ దెన్ సేమ్ అడ్రెస్ అక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ సేమ్ ఫోన్ నంబర్ మెన్షన్ చేస్తాం. అండ్ బిజినెస్ అవర్స్ కూడా వీలైతే ఇక్కడ మనం ఏదైతే బిజినెస్ అవర్స్ పెట్టామో వర్కింగ్ అవర్స్, ఇవే అవర్స్ వాటిలో కూడా మనం అప్డేట్ చేయాలన్నమాట. ఓకే. సో, దీనివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ ప్లేసెస్‌లో మనం క్రియేట్ చేసినందువల్ల మల్టిపుల్ సిట్యుయేషన్స్ ఎప్పుడైతే గూగుల్ మ్యాప్స్‌లో ఉంటాయో, అప్పుడు గూగుల్ వాళ్ళు మనకు ట్రస్ట్ వర్తీగా ఫీల్ అయ్యి, అంటే సేమ్ థింగ్ మల్టిపుల్ ప్లేస్‌లో కనిపించినందువల్ల ట్రస్ట్ వర్తీగా ఉండి మనకు గూగుల్ ర్యాంకింగ్ పెంచడానికి అవకాశం ఎక్కువ ఉంటదనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు సులేఖ ఉంది. సో, ఓపెన్ సులేఖ.com. ఓపెన్ చేసిన తర్వాత లిస్ట్ యువర్ బిజినెస్. సేమ్ ఇది క్లిక్ చేయడం. ఇక్కడ వి హావ్ టు యాడ్ ద సేమ్ ఫోన్ నంబర్. ఫోన్ నంబర్ యాడ్ చేయడం. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ ఫిల్ చేసుకోవడం. ఇక్కడ జీఎంబీలో ఏవైతే ఇచ్చామో అవే ఇక్కడ ఇవ్వాలము. సో, అదే విధంగా జస్ట్ డైల్, సేమ్ లైక్ ఇండియా మార్ట్, యెల్లో పేజెస్ ఇవన్నీ కూడా బిజినెస్ డైరెక్టరీ సైట్స్ అన్నమాట. ఇక్కడ కూడా బిజినెస్ లిస్టింగ్, ఫ్రీ బిజినెస్ లిస్టింగ్ సెలెక్ట్ చేసుకొని మన మొబైల్ నంబర్ ఇచ్చేసి వి కెన్ స్టార్ట్ డూ ద లిస్టింగ్. సేమ్ లైక్ హియర్. అట్లా ప్రతి దగ్గర కూడా మనం ప్రతి దాంట్లో మనం ఇది పెట్టుకుంటాం. ఇప్పుడు యెల్లో పేజెస్‌లో యాడ్ ఏ బిజినెస్, గెట్ లిస్టెడ్ నౌ. ఇప్పుడు మనకి అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. రిజిస్టర్ నౌ అని చెప్పేసి క్రియేట్ చేసుకొని సేమ్ ఇక్కడ మనం ఇదే డీటెయిల్స్‌తో క్రియేట్ చేస్తాం. వీటన్నిటిని కూడా మనం ఏమంటారంటే గూగుల్ మ్యాప్ సిట్యుయేషన్స్ అంటారనమాట. అంటే సేమ్ మన గూగుల్ జీఎంబీలో ఏదైతే ఇచ్చామో అదే డేటాతో మిగతా లోకల్ బిజినెస్ డైరెక్టరీ వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం క్రియేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ లింక్స్ ఫర్ ద ల్యాండింగ్ పేజ్. సో, మనం ఇక్కడ ఏదైతే వెబ్‌సైట్ లింక్ అనేది ఇచ్చామో, ఇప్పుడు సపోజ్ ఎడిట్ ప్రొఫైల్‌లోకి వెళ్తే మనకు ల్యాండింగ్ పేజ్ వెబ్‌సైట్ ఇచ్చుంటాం కదా! చూడండి. సో, ఈ వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఇచ్చామో ఆ ల్యాండింగ్ పేజ్‌కి మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. బ్యాక్ లింక్స్ అంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో ఒక లింక్ క్లిక్ చేసి మన వెబ్‌సైట్‌కొస్తే దాన్ని బ్యాక్ లింక్ అంటారు. ఓకే. సో, ఇక్కడ సపోజ్ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తాం. అంటే ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని వాటిలో పోస్ట్ చేస్తాం. పోస్ట్‌లో అప్పుడు ఏం చేస్తాం మనం ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్ లింక్ అనేది అక్కడ ఇచ్చుకుంటాం. సో, ఎవరైనా సరే ఆ పోస్ట్‌లో ఆ లింక్ క్లిక్ చేసి మన సైట్‌కొస్తే అదొక బ్యాక్ లింక్‌గా కన్వర్ట్ అవుతుందన్నమాట. సో, బ్యాక్ లింక్ ఈస్ నథింగ్ బట్
గెటింగ్ ట్రాఫిక్ ఫ్రమ్ సమ్ అదర్ వెబ్సైట్. మన వేరే వాళ్ళ వెబ్సైట్లో ఒక హైపర్ లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్కి ఒక యూజర్ వస్తే దాన్ని బ్యాక్ లింక్ అంటారు. అట్లా వీ హ్యావ్ టు సబ్మిట్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ వెబ్సైట్స్ అన్నిట్లో కూడా మంది పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సోషల్ మీడియా కావచ్చు, లేదా మనం ఏదైనా కంటెంట్ రాస్తాము బ్లాగ్స్లో, అక్కడ వెబ్సైట్ లింక్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవి మెయిన్ మనం జిఎంబి ర్యాంకింగ్, జిఎంబి ఎస్సీఓ ర్యాంకింగ్ పెంచడం కోసం మనం ఇది చేసుకోవాల్సిన టిప్స్ అన్నమాట మొత్తం అంతా కూడా. ఓకే, సో ఈ సిట్యుయేషన్స్ లో కూడా మీరు వీళ్ళంత ఎక్కువ చేసుకోండమ్మా. ఇక్కడ చూడండి, సో ఫైవర్ లో జిఎంబి ర్యాంకింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఫ్రీలాన్సర్ గా, యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా ఇఫ్ యూ వాంట్ ఎర్న్ మనీ, మనం ఫైవర్ లోకి వెళ్ళి బికమ్ ఏ సెల్లర్ అని చెప్పి అంటే నేను మీకు చూపించాను కదా ఎంతమంది ఐ విల్ డు జిఎంబి మ్యాప్ సిట్యుయేషన్స్ లోకల్ ఎస్సీఓ ఫర్ టాప్ గూగుల్ ర్యాంకింగ్ అని చెప్పి ఇట్లా ఒకళ్ళు ఒకలా పెట్టుకున్నారు. ఓకే, సో అవర్ ఏజెన్సీ విల్ బిల్డ్ ఎస్సీఓ బ్యాక్ లింక్స్ ఫర్ గూగుల్ బిజినెస్. అండ్ దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే యాడ్ జిఎంబి లొకేషన్ ఇన్ వెబ్సైట్. మనం ఏదైతే వెబ్సైట్ ఇచ్చామో వీలైతే ఆ వెబ్సైట్లో మనం ఈ జిఎంబి మన మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ని అక్కడ ఇంటిగ్రేట్ చేసుకుంటాం. అది నాట్ ఓన్లీ మన వెబ్సైటే కాదమ్మా, ఇంకెక్కడెక్కడైతే మనం ఈ మ్యాప్ని ఇంటిగ్రేట్ చేయగలమో అది చేస్తే అక్కడ క్లిక్ చేసి మన దగ్గరకు వచ్చినా సరే అది కూడా మన బెనిఫిట్ అనమాట. ఓకే, సో మనం ఎక్కడైతే బ్యాక్ లింక్ క్రియేట్ చేస్తామో అక్కడ కూడా మనం ఇలాంటివన్నీ సెట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా చేసుకోవాలమ్మా. అండ్ పోస్ట్ అప్డేట్స్ రెగ్యులర్లీ. ఇప్పుడు మీకు ఇక్కడ అప్డేట్స్ చూపించాను కదా, యాడ్ అప్డేట్ అని చెప్పేసి, ఈ అప్డేట్లో రెగ్యులర్గా మనం ఫోటో కానీ వీడియో కానీ అప్లోడ్ చేసుకోవడం. అండ్ అప్లోడ్ చేసే ప్రతి ఫోటో అండ్ ప్రతి వీడియో ఎప్పుడు కూడా జియో ట్యాగింగ్ చేసుకోవడం మర్చిపోకండి. జియో ట్యాగింగ్ చేసుకుంటే మనం ఏ ఏరియా అయితే కనుక జియో ట్యాగింగ్ చేసామో ఆ ఏరియా దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మంది కనిపిస్తుంది అనమాట. ఎవరన్నా ఇఫ్ ద పీపుల్ ఆర్ సర్చింగ్ ఇన్ గూగుల్ అవే ఎక్కువ కనిపించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ మేక్ షూర్ డిస్క్రిప్షన్ మనం ఇక్కడ 1500 క్యారెక్టర్స్ ఇచ్చున్నారు. ఈ 1500 క్యారెక్టర్స్ కూడా మనం డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. అండ్ సేమ్ ఇది కూడా మనం మల్టిపుల్ కీవర్డ్స్ ఉంటాయి కదా మనకు, ఈ కీవర్డ్స్తో సెర్చ్ చేసి మనం రావాలి గూగుల్ అని, అలా ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్స్తో మనకి ఇక్కడ జిఎంబిలో అప్డేట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్లో మనకు కంపల్సరీ కీవర్డ్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ బటన్, మనకు అంటే బటన్ ఆప్షనల్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ప్రివ్యూ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. ఇలా పోస్టింగ్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ విచ్ యూ హ్యావ్ టు డూ ఆన్ డైలీ బేసిస్. ఎవ్రీడే మన యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటే దాని తగ్గట్టుగా గ్రాడ్యువల్గా గూగుల్ వాళ్ళు మన పేజ్ ఏదైతే ఉందో దాని ర్యాంకింగ్ పెంచుతూ టాప్ 3 ప్లేసెస్లో మనది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ జిఎంబి ఎస్సీఓ డిఫరెంట్, వెబ్సైట్ ఎస్సీఓ డిఫరెంట్, యూట్యూబ్ ఎస్సీఓ డిఫరెంట్ అమ్మా. దేనికి దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎస్సీఓ. ఓకే, అన్నిటికీ ఒకటే టైప్ ఎస్సీఓ ఉండదు. ఇప్పుడు మనం చెప్పింది జిఎంబి ఎస్సీఓ అనమాట. గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ ని ఎలా ఎస్సీఓ చేసి పైకి తీసుకురావాలి. ఇదే విధంగా వెబ్సైట్ ఎస్సీఓ ఉంటుంది, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ ఎస్సీఓ సపరేట్ ఉంటుంది. గాట్ ఇట్. అర్థమైందా అండి? అయింది సార్. Yes, sir. ఓకే, సో ఇట్లా ఏదైనా జిఎంబి లిస్టింగ్ మీరు ఇట్లా చేస్తే దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, లేదు మీకు ఒకవేళ జిఎంబి లిస్టింగ్ ఏమీ లేదు, నేను ఏదైనా ఒక దాన్ని ప్రాక్టీస్ కోసం ఏదైనా ఇవ్వండి సార్ అని చెప్పంటే నేను ఏదైనా ఒక జిఎంబి లిస్టింగ్ని మీకు యాక్సెస్ ఇస్తాను, దాంతో ట్రై చేయండి. ఓకే, సో మన క్లయింట్స్ ఉన్నాయి, సో రియల్ ఎస్టేట్ క్లయింట్స్ కావచ్చు, ఇట్లాంటివి వేరే మన క్లయింట్స్ ఉన్న ఆ క్లయింట్స్ దాన్ని మీకు యాక్సెస్ ఇస్తాను, రియల్ టైం ప్రాజెక్ట్ లాగా వాటితో మీరు వర్కౌట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీ మెయిల్కి యాక్సెస్ ఇస్తాను నేను అది. సో ఇన్ కేస్ మీకు జిఎం లేదు అనుకుంటే ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఓకేనా? Okay, sir. మళ్ళీ ఒకసారి వీడియో చూస్తూ మళ్ళీ ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో దట్ మీకు ఐడియా వస్తుంది. అండ్ జిఎంబి ఎస్సీఓ అంటే జిఎంబి ర్యాంకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ రోజుల్లో ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్స్ కన్నా ముందు ఇవే వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ మేము సెర్చ్ చేసాం కదా, ఇప్పుడు మనం టీవీ ఇన్స్టాలేషన్ సర్వీసెస్ నియర్ మీ అని కానీ, లేదా గూగుల్లోకి వెళ్ళి ఐ సెర్చ్ విత్ బొటిక్స్ నియర్ మీ, ఇట్లా ఏ కీవర్డ్ ఏదైనా సరే కీవర్డ్స్తో మనం సెర్చ్ చేస్తే ప్లేసెస్ మనకు టాప్లో వస్తాయి, దీని తర్వాతే వెబ్సైట్స్ వస్తాయి. సో కాబట్టి జిఎంబికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు మనకు. ఓకే,
ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో టుమారో విల్ స్టార్ట్ విత్ న్యూ మాడ్యూల్. ఓకే ఓకే. ఓకే, విల్ సీ యూ టుమారో. బాయ్.